వాళ్ళకి దే ఆర్ ఇంట్రెస్టెడ్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉంటే రేపు అక్కడికి కూడా వాళ్ళే. ఒకసారి మనం అందరం కూడా మనసారా పలకరించుకుందాం. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ అయితే క్లోజ్డ్. సో డియర్ లీడర్స్, ఒకసారి మనం ఈరోజు కొంత 20 నిమిషాలు 30 నిమిషాలు సక్సెస్ సీక్రెట్స్ అనేది ఒకసారి మాట్లాడుకొని, అట్లాగే రూట్ క్యాంప్ గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఈరోజు ప్రతిసారి నేను చెప్పేదంతా కూడా మీ సక్సెస్ గురించి. ఆ సక్సెస్ ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. వివోలో సక్సెస్ ఉంది, ఆ వివోలో కూడా టాప్ లోకి వెళ్ళాలి అంటే, టాప్ అంటే మంచి ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనం ఎట్లా, అందరమేమో ఎక్కడ ఉంది సక్సెస్ సీక్రెట్ అని అనుకుంటాము. అవుటర్ గురించి మనం చాలా కంగారు పడుతుంటాం. అవుటర్ గురించి, అవుటర్ అంటే నేమ్ లిస్ట్, ప్రజెంటేషను, ఓకే, దీని గురించి కస్టమరు మనకి వస్తున్నారా, ఇది ప్రోగ్రామ్స్కి, ఇట్లా మనం ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టే డిసైడ్ అవుతాం కదా, మనం మంచి జరుగుతుంది, జరగదు, సక్సెస్ అవుతాం, అవ్వము అని ఏ విషయంలో అనుకుంటాం? ఈ అవుటర్ విషయాలు అనేవి అనుకుంటాం. ఏమేంటివి? నేమ్ లిస్ట్, రిటైలింగ్, ఆ తర్వాత మనకి ప్రోగ్రామ్కి వస్తున్న వాళ్ళు, ఓకే, ఇవి చూసి మనం చాలా కంగారు పడుతూ ఉంటాం. ఇవి కూడా ఇంపార్టెంట్, అవి వస్తేనే పని జరుగుతున్నట్టు. కానీ వీటిని కూడా అట్రాక్ట్ చేసి వీటిని కూడా సాధించుకునేటువంటి సక్సెస్ సీక్రెట్ ఉంటుంది. సక్సెస్ సీక్రెట్ అనేది కదా, దాన్ని డిస్కస్ చేయడం మనకు ఇంపార్టెంట్. 2024లో ఎంత అలర్ట్ గా ఉంటే, అంటే లాస్ట్ లో వచ్చాం, మనం డిసెంబర్లోకి వచ్చేసాం, లాస్ట్కి వచ్చేసాం. 25 నుంచి మనము చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. ఓకే, అందరూ కాన్సన్ట్రేషన్ పెట్టారా, వింటున్నారా? 25 వండర్ఫుల్ స్టార్టింగ్ ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర తిరగ రాయాల్సిందే, ఏదో ఒక సంవత్సరం దగ్గర మనది పూర్తిగా మారాల్సిందే. మరి కొన్ని సంవత్సరాల క్రితము, అంటే వివాకి వచ్చిన వెంటనే కాదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు, మీకు తెలుసో లేదో, ఇది నేను మాట మాత్రంగా చెప్పట్లేదు, ఎంతో ప్లస్ పుణ్యం అంటాం కదా, అది చేసుకుంటేనే వివా యొక్క అవకాశం తలుపు తడుతుంది. మొదటి తలుపు ఇంటి తలుపు, రెండవ తలుపు మనసు తలుపు. తలుపులు అంటే తెలుసా? ఆలోచనలు. తలుపులు అంటే ఆలోచన. ఫస్ట్ మామూలుగా ఇంటి తలుపు అట్లా తడుతుంది, మనకు కూడా ఏదో చిందిలి కాఫీ పల్స్ అని అనుకుంటాం, అవకాశం అని అనుకోం. కానీ ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది మనకి దాని విషయం, ఇది ఎంత గొప్పది అని. నాకు అట్లా ఒకానొక సమయంలో ఆ డ్రాప్ అట్లా పడుతుంది అంతే. అది ఉన్నట్టుండి వచ్చేటువంటి మార్పు, ఉన్నట్టుండి వస్తుంది. ఎంతో సుకృతం ఉంటే తప్ప ఈ అవకాశం రాదు అనేటువంటి భావన నాకు కలిగింది. ఇక అక్కడి నుంచి నాది స్టైల్ మారిపోయింది, వర్కింగ్ స్టైల్, అర్థం చేసుకునే తీరు, ఇక నేను ఇచ్చే టైము అంతా మారిపోయింది. ఇక అక్కడి నుంచి మనకి ఆగదు. ఇప్పుడు చూడండి మీరు, రిజల్ట్ కూడా ఎక్కువ పాజిటివ్గా ఉన్న వాళ్ళు, ఈ బిడియము బింకము అవతల నుంచి ఎట్లా వస్తుంది రెస్పాన్స్, వాళ్ళని బట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటిది ఒకటొకటి స్టెప్పులు ఆలోచించుకుంటూ వేసే వాళ్ళు ఎంతైనా లేట్గానే ఉంటుంది. వాళ్ళ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ అని అర్థం కదా, చాలా స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువ. ఎవరైతే 100% బిలీఫ్ తోటి పాజిటివ్గా వెళ్తున్నారో వాళ్ళదంతా చాలా పాజిటివ్గా ఉంటుంది. 500 ఉండే చాలా సంపాదిస్తున్నారు, 1000 ఉండే వాళ్ళు రూబీ ఇన్కమ్ ని సంపాదిస్తున్నారు, ఇలా ఉంటుంది. ఓకే, సో మొదటిది లోపల ఉండేటువంటి ఆ క్లియరెన్స్ అనేది చాలా అవసరం. ఓకేనా?
క్లియరెన్స్ అనేది చాలా అవసరం. దానికంటే ముందు ఒకటి ఏం చెప్పాను, ఇది చాలా వండర్ఫుల్, నాకు జీవితంలో వచ్చినటువంటి మంచి అవకాశం, సదవకాశం అనేటువంటిది. అంతకు ముందు ఉన్నటువంటి లైఫ్ స్టైల్, ఆ తర్వాత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఎవరు మార్చారు? ఉదయం నేను ఒక మాట చెప్పాను, మనకంటూ మనకి సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు కూడా, ఎంత పెద్ద స్కిల్ ఉన్న వ్యక్తి అయినా మనకు సపోర్ట్ చేయలేరు. చెప్పానా విషయాన్ని? మనకంటూ మనము సపోర్ట్ చేసుకోకపోతే ఎంత పెద్ద స్కిల్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి ఎగ్జిక్యూటివ్స్ వచ్చినా సరే మీరు ఉపయోగించుకోలేరు. వాళ్ళకి ప్రెజెంటేషన్ వస్తుంది, ఎంతైనా కష్టపడతారు, అయినా సరే అదంతా అలాగే ఉండిపోతుంది నీరుగారు. అలాగా ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు శేషాద్రి గారు తనకు తను సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి తన బ్రాండ్ న్యూ 250 కంప్లీట్ చేసుకున్నారు, 500 వైపుకు వెళ్తున్నారు, అంతేనా? సో ఇట్లా ఎవరు అలా సపోర్ట్ చేసుకోగలుగుతారు? ఎవరైతే ఇది చాలా సదవకాశం అని సంకల్పం పెట్టుకుంటారో. అది నేను ఏదో ఒక సమయాన, ఒక గుడ్ టైంలో నేను ఇక్కడి నుంచి నా యొక్క జర్నీ ఫైనాన్షియల్ కి ఇబ్బందులు లేకుండా ఉండాల్సిందే, అటువంటి డేస్ ని నేను అనుభవించాల్సిందే అనేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి దానికి తగ్గట్టే వెంటనే నాకు ఒక మైండ్ లో క్లియరెన్స్, ఎక్కడికక్కడికి క్లియరెన్స్ రావడం, నా కంపెనీ గురించి కానీ అన్ని. ఇంకా మీరు ఫస్ట్ అడగందే అమ్మైనా పెట్టదన్నట్టు, మీరు అనుకోందే ఏది ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రాదు. ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రాదు. మీరు అనుకోవాలి, నేను ఇందులో రూబీ ఎగ్జిక్యూటివ్ కావాల్సిందే అని మీరు అనుకోవాలి. 2025లో నాకు ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉండాల్సిందే, ఎంతో అంత ఇన్కమ్ అయితే నా ఖర్చులకి ఉండాల్సిందే అని గట్టిగా అనుకోవాలి. అనుకోకపోతే మాత్రం రాదు. అందుకనే ఒక పెద్ద సూత్ర కూడా ఉంది, విశ్వనియమం. ఏంటది? ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. అవునా? మీరు వింటున్నారా? సహకరించాలి. యాక్చువల్లీ అందుకనే జూమ్లో అయితే విన్నారు సార్, మీరు ఫిజికల్ ప్రోగ్రామ్ పెట్టండి అంటారు. అక్కడైతే వింటారు. అంటే ఏం కాదు, జూమ్లో కూడా చెప్పాల్సింది చెప్తే వింటారు వాళ్ళు. ఫిజికల్ ప్రోగ్రామ్ ఎందుకు రావాలి అని అంటే, అక్కడ గ్రూప్ డిస్కషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది కలిసి జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికే ఇది. కానీ గ్రూప్ లో మీరు స్టేజ్ మీద గెలవాల్సింది మీ బిడియము, మీకు మీ లోపల ఒక తెలియని ఒక చిన్నది ఉంటుంది, షై ఫీలింగ్ ఉంటుంది ఒకటి, అది అడ్డుకుంటూ ఉంటుంది. ఒకేసారి అక్కడ పటాపంచలైపోతుంది. అంతమంది ముందల మీరు గౌరవింపబడిన, మీరు మాట్లాడిన, చర్చలో పాల్గొన్న టేబుల్ మీద అసలు మీలో ఉన్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్ బయటకు వస్తారు. అది మెయిన్. నేను మరి షై ఫీలింగ్ లో నేను టాప్, దాంట్లో కూడా టాపే. ఇబ్బంది పడ్డాం, మాట్లాడడంలో ఇబ్బంది పడ్డాం, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం చాలా ఇబ్బందికరం. కానీ ఎప్పుడైతే నేను ఆ నలుగురిలో వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశానో, ఆ ట్రైనింగ్ లో మనం పాల్గొన్నామో, అప్పుడు ఆ ఆర్టీపీలోనే మనం డెవలప్ అయ్యేది. జూమ్ లో అలా కాం, సింగిల్ గా ఇంట్లో ఉంటాము, వీడియో ఆఫ్ చేసుకుంటాము, రాసుకుంటూ ఉంటాం. అట్లా మనకు మనం కొంచెం ఎదుగుతామేమో ఎడ్యుకేషన్ తీసుకొని, కానీ నలుగురిలో ఎదగాలంటే మాత్రం ట్రైనింగ్స్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? ఆ పాయింట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనము ఎక్కడో ఒక దగ్గర గట్టిగా సంకల్పం, ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ నిర్ణయించుకోవాలి, ఈ సంకల్పం పెట్టుకోవాలి. నేను 2025లో తప్పనిసరిగా ఈ రేంజ్లోకి వెళ్ళాలి. ఇక మీరు ఒక విషయాన్ని, రెండో విషయం వెంటనే నమ్మాల్సినటువంటిది ఏంటంటే, అది చెప్పిన తర్వాత మీ దగ్గరనే నేను సజెషన్స్ తీసుకుంటే ఆ సీక్రెట్స్ వింటాను ఫ్రమ్ యూ. దానికంటే ముందు ఒక్క విషయం ఏంటంటే, దీన్ని బిలీవ్ చేయండి, ఈ ధనాన్ని క్రియేట్ చేసేది జ్ఞానమే, నాలెడ్జ్, విజ్డమ్, ఇన్ఫర్మేషన్. అదే మనకి ఈ ధనానికి కారణమవుతుంది. ఇది సీక్రెట్. ఇంకా నాలెడ్జ్, విజ్డమ్, ఇన్ఫర్మేషన్. ఈ మూడింటికి తేడా ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారము,
నాలెడ్జ్కి విజ్డమ్కి ఏంటంటే అనుభవం మీద వచ్చేది విజ్డమ్, అనుభవ జ్ఞానం అంటాం. అంటే ఆ పని చేయడం వల్ల ఒక జ్ఞానం వస్తుంది, వాళ్ళు చెప్పింది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ పని చేయకుండా చెప్పే వాళ్ళు సరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా తెలుసుకున్నారు చెప్తున్నారు అని అర్థం. మీకేమైనా అనుభవం ఉందంటే ఉంది, ఆ మార్కెటింగ్ రంగంలో ఆ వివాలో ఆ అనుభవం ఉంది, అది అనమాట. సో ధనం కమ్స్ ఫ్రమ్ జ్ఞానము, అది కూడా విజ్డము, అనుభవ జ్ఞానము. ఈ విజ్డమ్ కమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అనుభవం అనుభవం అనుభవం. అభ్యాసం కూసు విద్య అంటారు. విద్య ఎక్కడి నుంచి వస్తుంది? అభ్యాసం నుంచి వస్తుంది. అభ్యాసం అభ్యాసం లేకుండా చెప్పేది ఉంటుంది, ఓకే, దాంట్లో కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. కానీ ప్రాక్టీస్ నుంచి మీరు చేస్తుంటే నేమ్ లిస్టులు 4 రాయించిన తర్వాత వస్తుంది చూసారా, ఆ అనుభవం సూపర్ ఉంటుంది. ఒక 4గురికి ప్రెజెంటేషన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఐకే గురించి మాట్లాడుతుంటే అప్పుడు ఆ స్వీట్నెస్ వస్తుంది, స్వరం కాస్త సుస్వరం అయిపోతుంది. ఇది. సో ఇవి అప్పుడు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే అంత అందం వస్తుంటది కదా. సీక్రెట్ ఏం, కొంతమంది సక్సెస్ అవుతున్నారు కదా, దానికి మేము కల్లారా చూస్తున్నాము, ఈ సీక్రెట్ ఇది అనేది ఏదన్నా చెప్పండి. ఏది అని వసంత గారు మీరు ఒక మాట చెప్పండి. సార్ నన్ను అడుగుతాడు లేదా అని చూస్తున్నారు గుడ్ కదా. మార్నింగ్ సార్. Good morning. నేమ్ లిస్ట్ ఉండాలి సార్. నేమ్ లిస్ట్ ఉండాలి. ఒకటి అవుటర్ పవర్ చెప్పండి, ఇంకోటి ఇన్నర్ పవర్, రెండు చెప్పండి. అవుటర్ పవర్ మెడిటేషన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్, మెడికేషన్ సార్, సెల్ఫ్ గా మనం మెడిటేషన్ చేసుకోవాలి అని సార్. తన వాయిస్ అంటున్నా. ఓకే, మెడిటేషన్ ఒకటి కంపల్సరీ. అవునా, మీరు చేస్తున్నారా? మెడిటేషన్ అంటే ఏంటి? బోల్డ్ అంత మంది ఉంటారు, 1,000,000 మంది 1,000,000 రకాలుగా చెప్తారు. అడ్రస్ తప్పిపోకుండా కౌంటింగ్ సార్, నేను 4 అక్షరాలు ఇచ్చాను కౌంటింగ్ చేసి సార్, అంతే. నేను కౌంటింగ్ చేసుకుంటా సార్. అంతే, ఏబిసిడి ఎస్ సార్. హాయిగా నెంబరింగ్ చేసుకుంటూ, ఆ నెంబరింగ్ కూడా ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మనకు ఒక స్పీడ్ ఉంటుంది, అన్నం తిన్న తర్వాత ఒక స్పీడ్ ఉంటుంది, తినక ముందు ఒకటి ఉంటుంది, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, కోపంగా ఉన్నప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ కి తగ్గట్టుగా కౌంటింగ్ చేసుకుంటే చాలు, అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఎస్ సార్. 10 నిమిషాలు అయిపోద్ది చాలు. అప్పుడు ఏ నిర్ణయాలైనా మనం తీసుకోవచ్చు. ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు ప్రేమికుడు సినిమాలోనే చెప్పినట్టు గుర్తు. ప్రభుదేవ చెప్పాడు, మీకు ఎవరికైనా గుర్తుందా? అదే అనమాట కౌంటింగ్ అని. సో నేమ్ లిస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఏం జాగ్రత్త ఉంటే మంచిది నేమ్ లిస్ట్? అంటే మనము ప్రీజడ్జ్ చేయొద్దు సార్, వీళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పొద్దు అని చేయొద్దు. ప్రతి ఒక్కరి నేమ్ రాసుకోవాలి సార్ ఫస్ట్ అయితే. రాసుకున్న తర్వాత సీనియర్ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పినట్టు వెళ్తే త్వరగా ముందుకెళ్తామని నాకు అనిపించింది సార్. అంటే నేమ్ లిస్ట్ డిస్కషన్ అనేది జూమ్ లో లింక్ తీసుకొని డిస్కస్ చేయాలి. ఎస్ పలానా పద్మ గారి దగ్గర నుంచి ఇట్లా 20 పేర్లు వచ్చినవి, నేను రాయించాను, దీంట్లో ఇంకెంత తెలుసుకుంటే డిస్కషన్ జరగాలి. ఎస్ సార్. బాగుంటుంది, ఫైనెస్ట్ వస్తుంది. ఎస్ సార్. వాళ్ళకి స్టార్ 250, అవసరమైతే 500 కూడా ఆ ఒక్క నేమ్ లిస్ట్ నుంచి మనం కంప్లీట్ చేయించవచ్చు జాగ్రత్తలు తీసుకుంటే. ఎస్ సార్. అమ్మడం ద్వారా టీం వస్తుంది, కానీ ఓన్లీ అమ్మడం ఒకటే కాదు, ఇక్కడ టీం ని నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. వసంత గారికి థ్యాంక్స్. నెక్స్ట్ స్వాతి గారు.
చేయండి అమ్మా అక్కడ ఇట్లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. మీరు గమనించింది చెప్పండి. సార్ నేను గమనించిందంటే ఇప్పుడు మనము నేమ్ లిస్ట్ కరెక్ట్ గా మనం రాసుకొని వాళ్ళు టైం ఇచ్చినప్పుడు ఫాలో చేయటం వల్లని, ప్లస్ మనకు తెలియంది సీనియర్స్ అడిగి వాళ్ళకి చెప్పించటం, టైం టు టైం అనేది మనం కరెక్ట్ గా వాళ్ళని ఫాలో చేస్తే టీమ్ కానీ లేదంటే కస్టమర్స్ కానీ కొంచెం మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది సార్. కస్టమర్స్ కానీ ఇప్పుడు ఇప్పుడు వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్ తో డిస్కస్ చేసి ప్రెజెంటేషన్ చేయించారు, మనకు తెలియంది వాళ్ళతో కూడా. ఫస్ట్ మనం ఏం చెప్పొద్దు, సీనియర్ అంతా చెప్పిన తర్వాత ఇది కూడా చెప్తే బాగుంటుంది అని ఏమైనా సీనియర్ మర్చిపోయిన ఉంటే అప్పుడు మనం చెప్పాలి. అవును సార్. ఫస్ట్ మనం చెప్పకూడదు, ఈ ఇన్ఫర్మేషన్ వినండి అని చెప్పాలి. ఓకే, ఆ తర్వాత మీరు ఏదైతే ఇది కూడా చెప్తే బాగుంటుంది అని మీకు కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే మీ దగ్గర వాళ్ళకి మీరు చెప్పిందే ఇంకా బాగుంటుంది. అవును సార్. అప్పుడు ఆ తర్వాత చెప్పాలి. ఫస్ట్ చెప్పటం అయితే ఇది మీ ఆరోగ్యం కోసం తీసుకున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉంటుంది, మీరు సార్ని అడిగితే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది చెప్తారు, అవసరమైతే మాట్లాడు. అవును సార్. ఈ ప్రాబ్లంల గురించి మాట్లాడొద్దు అసలు. మనకి హెల్త్ అవేర్నెస్ ఏ గురించి తెలియాలో, ఆరోగ్యం గురించి ఏ సమాచారం తెలియాలో అది మనకు పూర్తిగా తెలియలేదు. నేను విన్నాను, ఇది ఈ సమాచారం చాలా చక్కగా ఇస్తున్నారు అని చెప్పాలి ముందు. నీ ప్రాబ్లంకి సంబంధించింది అని కాదు, ఆరోగ్య సమాచారం అని గురించి చెప్పాలి అంతే. అంటే మీరు ఇప్పుడు ఏం వెతుకుతున్నట్టు, ఎవరికి ప్రాబ్లం ఉందో అని వెతుకుతున్నట్టు. అట్లా కాదు సార్, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఎట్లా ఇది వాళ్ళు అడగకముందే సరేనా. ఏమని చెప్పాలి అంటే ప్రెజెంటేషన్ లో ఎప్పుడైనా సరే మీరు ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. తరచుగా ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు అందరూ వినండి డియర్ వివైటీస్. తేజు మేడం, ఎవరైనా ప్రాబ్లం లేని వాళ్ళు ఉన్నారా? ఒక్కరైనా కానీ వాళ్ళ స్టమక్ గట్ కి సంబంధించింది కానీ స్టమక్ సంబంధించింది లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి వీళ్ళకు ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ప్రాబ్లం లేదని కాదు, అందరికీ తెలియాల్సిన సమాచారం ఇది. అంతే, టైం తీసుకోవాలి. మీకు ఆరోగ్యం గురించి చాలా విలువైన సమాచారము నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే మా అన్నయ్యే చెప్తున్నాడు కాబట్టి, మా బాబాయే చెప్తున్నాడు కాబట్టి, మా సిస్టరే చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా అది విలువైన సమాచారం అయి ఉంటుంది అని అంతేగాని మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అనేది కాదు. ప్రాబ్లం ఉన్నా లేకున్నా, అంటే ప్రాబ్లం అంటే మీ దృష్టిలో ఏంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉండాలి, హాస్పిటలైజ్డ్ అవ్వాలి, అంతేనా? వాళ్ళు ప్రాబ్లం ఉన్నట్టు, మిగతా వాళ్ళందరూ ప్రాబ్లంలో లేనట్టు. ఇమ్యూనిటీ డౌన్ అవుతున్న వాళ్ళందరూ థైరాయిడ్కో, బీపీకో, షుగర్కో అన్నిటికి దగ్గరలో ఉన్నట్టే పర్సనల్ ప్రాబ్లమ్స్కి. ఈ రోజుల్లో అసలుకి మనం తినే ఆహారం ప్రభావం చూపించేదే, అటాక్ చేసేదే ఇమ్యూనిటీ పవర్ మీద. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 5 విషయాలు ఇమ్యూనిటీని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏమేంటి చెప్పండి 5 విషయాలు? మాషెట్టి మీరు చెప్తారా? 5 అందరూ ఈ విషయాలు నోట్ చేసుకోండి, సందర్భం వచ్చింది. మానస్ గారు నోట్ చేసుకోండి. ఒకటి టాక్సిన్స్. ఫస్ట్ టాక్సిన్స్, ఎక్సెసివ్ గ్లూకోజ్, రెండవది ఎక్సెస్ గ్లూకోజ్, బ్యాడ్ కొలెస్ట్రాల్, టాక్సిన్స్ సార్, టాక్సిన్స్ అంటే వ్యర్థాలు. రెండోది ఫ్రీ రాడికల్స్, స్వతంత్ర కణాలు. చెప్పారు. గ్లూకోజ్,
ఎక్సెస్ గ్లూకోజ్, నాలుగోది కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్, బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా సార్, ఇది వైరస్. అది యాసిడ్ లెవెల్స్, ఆమ్ల శాతం, యాసిడ్ లెవెల్స్. ఆమ్ల- ఐదోది స్ట్రెస్. ఈ 5 ఎస్ ఎస్ ఈ 5 ఫస్ట్ ఇమ్యూనిటీని చాలా ఇబ్బంది పెట్టేది, అటాక్ చేసేది. అంతేనా కోట? ఇవి బాగుంటే బయట నుంచి బ్యాక్టీరియా వచ్చినా, లోపల చెడు బ్యాక్టీరియా పుట్టినా, బయట నుంచి వైరస్ వచ్చినా, లోపల నుంచి పెట్టినా కూడా యాంటీవైరస్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి. స్వాతి గారు, ఈ విషయం అందరికి చెప్పాలి, సరేనా? ఈ విషయం అందరికీ తెలియాలి. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచి జరిగితే వాళ్ళు ఏమైనా షేరింగ్ చేస్తారేమో. ఇది ఎవ్వరు ప్రాబ్లం లేకున్నా కానీ షేర్ చేస్తారు. 1 టాక్సిన్స్, 2 ఉన్న గ్లూకోజ్ ఎక్కువైతుంటే, కొలెస్ట్రాల్, మనం తినే దాంట్లోంచి కొలెస్ట్రాల్ వచ్చి కొంత ఉంటే పర్లేదు కానీ ఓవర్ అయిపోవడం, ఆమ్ల శాతం, యాసిడ్ లెవెల్స్ పెరగడం, క్రియాటిన్ లెవెల్స్ పెరగడం, తర్వాత 5వది స్ట్రెస్ ఎక్కువ అవ్వడం. ఇమ్యూనిటీ పవర్ లేకపోతే, ఇది చూడండి లేడీస్ లో ఎక్కువగా వచ్చేటువంటి ఈ, యాక్చువల్లీ నేను ఇది అనుకోలేదు కానీ సంబంధించి నేను మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు మామూలుగా థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవడానికి టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ చూస్తారు, T3 T4తో పాటుగా. ఇది కదా చూసేది. ఇప్పుడు మీకు ఒక హైపోథెటికల్ క్వశ్చన్. ఇప్పుడు టీఎస్హెచ్ రిపోర్ట్ మీరు చేయించారు. ఉదాహరణకి దాని రెఫరెన్స్ రేంజ్, అంటే పక్కన ఉండే బయోలాజికల్ రెఫరెన్స్ రేంజ్ ఉంటుంది కదా, అందులో ఉంటే నార్మల్ ఉందని చెప్పేది 2 to 5 ఉందనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, 2 to 5 ఉంది. ఇప్పుడు మీ టీఎస్హెచ్ 3 ఉంది, మీకు వచ్చిన వాల్యూ 3 ఉంది. బయోలాజికల్ రెఫరెన్స్ రేంజ్ 2 to 5 ఉంది, అంటే అది కొంచెం సెంటర్లో ఉందనుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్ట లేనట్ట? మీలో ఎక్కువ మంది చెప్పేది సమాధానం లేదండి అని. తప్పు, అలా చెప్పకూడదు. నిజమైన సమాధానం ఏంటంటే తెలియదు అనాలి. తెలియదేంటి, రిఫరెన్స్ రేంజ్లో ఉందగా అంటే తెలియదని ఎందుకు రాసి వచ్చిందంటే, మీకుండే థైరాయిడ్ అసలు థైరాయిడేనా, అది లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ థైరాయిడా లేదా ఆటో ఇమ్యూన్ ఇండ్యూస్డ్ థైరాయిడా? అంటే హషిమోటో థైరాయిడైటిస్ని మేజర్గా హషిమోటో థైరాయిడైటిస్ ఉంటుంది ఆటో ఇమ్యూనిటీలో, అదే తెలవాలి. దురదృష్టం ఏంటంటే మన దగ్గర మనం థైరాయిడ్ ప్రాబ్లం రాగానే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎవ్వరూ కూడా 99%, ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే, 99% మంది అసలు మీకు వచ్చిన వ్యాధి ఏంటోనే నిర్ధారించకుండానే మొత్తం జీవితాంతం మందులు వాడిస్తున్నారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి, చెప్పాను కదా, లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్, ఆటో ఇమ్యూన్ అని. లైఫ్ స్టైల్ థైరాయిడ్ అంటే ఏంటంటే, మనకి అక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, సీతాకోకచిలుకలాగా మెడకు అంటు పెట్టుకుని ఇట్లా ఒక గ్లాండ్ ఉంటుంది. ఇది T3 T4 అనే మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేసే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఇది ఎక్కువైతే మనం ఓవర్ యాక్షన్ చేస్తాం, తక్కువైతే డల్ అవుతాం, ఇలా జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా. దీన్ని రెగ్యులేట్ చేయడానికి హైపోథాలమస్ ఆదేశాలతో పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కువైతే అది తక్కువ రిలీజ్ అవుతుంది టీఎస్హెచ్, ఇది తక్కువైతే అది ఎక్కువ. బ్యాలెన్స్ చేయడానికి శరీరానికి శరీరం ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది శరీరం బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లోకి మన ఎండోక్రాలజీ డిపార్ట్మెంట్ దూరుతుంది. దూరి వీళ్ళు థైరాయిడ్ అడ్డమైన కొడతారు. దీని మూలన వాళ్ళ జీవితంలో ఒకసారి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత చచ్చే వరకు వాళ్ళ జీవితాంతా ఆ మందులు వాడాల్సింది తప్ప ప్రపంచంలో ఒక్కరు కూడా పరిష్కారం లేదు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక న్యాచురల్ ప్రాసెస్ దొరబట్టి. సరే ఇది పక్కన పెడితే థైరాయిడ్, రెగ్యులర్ థైరాయిడ్ నార్మల్గా ఎక్కువ మందికి ఒక 4.5 లోపు అంటే 6లో 7, ఎక్కువ మంది చెప్తున్నాను నేను, అందరికీ చెప్పలేదు.
6లో 7లో 8లో 9లో ఇంతే, ఈ లోపే ఉంటుంది. కానీ కొంతమందికి టీఎస్హెచ్ వాల్యూ చూస్తే 100 వెళ్తుంది, 7,000 8,000 ఉంటాయి, 1000 2,000 ఉంటాయి, 1,300 ఉంటాయి, 2,000 ఉంటాయి, 50-60 ఉంటుంది, అలా ఉంటుంది. ఏంటి అలా టీఎస్హెచ్ అంత అబ్నార్మల్గా ఎందుకు ఉంది? 7,000 ఉన్నంత మాత్రం వాళ్ళేవి ఎగిరి గంతులేసినట్టు లేరు, అంత దారుణంగా ఎందుకు ఉందంటే అదే హషిమోటో థైరాయిడైటిస్. ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏంటంటే మామూలుగా పోలీసాడు మనం ప్రొటెక్ట్ చేస్తాడు. పోలీసాడు మన వచ్చి చిత్తకబాది మన డబ్బులు ఎత్తుకుపోతే ఆ పోలీస్ ఎవరు మీరు వినండి. పోలీస్ ఎవరు? సేమ్ అలాంటిదే శరీరంలో మన కాపాడటానికి పోలీసాడు ఎలా ఉన్నారో మన శరీరంలో వివిధ భాగాలే లేదా మన శరీరాన్ని కాపాడటానికి మనకు ఒక రక్షణ వ్యవస్థ ఇమ్యూనిటీ అని ఉంది. ఇమ్యూనిటీ ఈజ్ అవర్ పోలీస్. ఈ ఇమ్యూనిటీలో థైరాయిడ్ గ్లాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి థైరాయిడ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఇది థైరాయిడ్ గ్లాండ్ మీద ఏ హానికి జరగకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ అలాంటిది ఎప్పుడైతే ఇమ్యూనిటీ చెడిపోయిందో సేమ్ పోలీసాడు మన మీద అటాక్ చేసినట్టు మన ఇమ్యూనిటీ యాంటీబాడీసే మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసి వ్యవస్థ మొత్తం నాశనం చేస్తాయి. ఇది సరిగ్గా విన్నారు కదా. ఈ పాయింటే ఇంపార్టెంట్. ఇంకా చాలా మంచి పాయింట్స్ చెప్తాడు, దాన్ని మన ఎగ్జిక్యూటివ్ వివరిస్తారు. ఇది చూడండి, ఇతను తను చెప్పేటువంటి తన సజెషన్స్ ని ఫాలో అయిన వాళ్ళది సంబంధించి నార్మల్గా వస్తాయి. మీరు పక్కన కొన్ని పిక్చర్స్ చూడొచ్చు. 5,000 6,000 ఉంటాయి, కొన్ని 1,000-1,500కి వెంటనే వస్తాయి, ఆ తర్వాత కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతాయి. మొదట స్పీడ్గా తగ్గి ఆ తర్వాత కొన్నాళ్ళు స్లోగా. ఏదైనా సుమారుగా యావరేజ్గా ఎక్కువ మందిలో 5 నుంచి 6 నెలల ప్రాసెస్లో రిజల్ట్ గురించి ఏది మాట్లాడింది? రిపోర్ట్ సార్, రిపోర్ట్ అర్థమైందా? అది తను చేసేటువంటి కాన్సెప్ట్ అంతా దేన్ని డెవలప్ చేయడానికి తను ఒక ప్లాన్ చెప్తున్నాడు, డైట్ ప్లాన్. ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ మన జీవక్రియ రేటుని సరిగ్గా ఉంచుతుంది. ఇక్కడ నుంచి ఎంత హార్మోన్ రిలీజ్ అవ్వాలి, ఇక్కడ ఎంత హార్మోన్ రిలీజ్ అవ్వాలి, ఈ జీవక్రియ రేటుని సరిగ్గా ఉంచేటువంటి హార్మోన్స్ ని కరెక్ట్ గా ఉంచడానికి ఇమ్యూనిటీ చాలా ఉంటుంది. అదే సరిగ్గా లేదనుకోండి, ఇక లోపలే యుద్ధాలు జరుగుతాయి. ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం, థైరాయిడ్ ఫస్ట్. అలాగే షుగర్ గురించి దాని గురించి కూడా చెప్తారు. దీన్ని మన యొక్క సీనియర్స్ ఇట్లా మీకు వివరంగా చెప్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం కాన్సెప్ట్ అది కాదు, మీకు ప్రెజెంటేషన్ దగ్గర ఇది చెప్తాను. ముందు మన సంకల్పం ఏమై ఉండాలి అంటే, మన సంకల్పం ఎవ్రీ వీక్ అన్న తర్వాత ఇంకొక నెక్స్ట్ సంకల్పము, నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి అవేర్నెస్ కల్పించాలి. లేకపోతే ఆయన చెప్తాడు చూడండి, మందులు మామూలుగా కాదు, ఎన్నో మందులు మింగాల్సి వస్తుంటది. అదొక చూడండి, ఆరోగ్యం వ్యాపారం కాదు, అనారోగ్య వ్యాపారం. అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసేయడానికి చేసే వ్యాపారం. మనది వెల్నెస్ కి సంబంధించి. ఓకే, కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇండస్ వివా ఏ పర్పస్ మీద స్టార్ట్ అయిందో అదే పర్పస్ మీద వెళ్ళకపోతే ఇక్కడ చిన్న మ్యాచింగ్ ఇబ్బంది జరుగుతుంటది. ఎలా ఉందో అలానే వర్క్ చేయాలి. మనం ఎట్లా పడితే అట్లా ఊహించుకుంటూ వెళ్ళడం కాదు. టీం ఎట్లా ఫామ్ అవుతారు, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు పుట్టింది, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు పుట్టింది, ఎగ్జాక్ట్ గా ఆ పని మీద పని చేసినప్పుడే మనం కరెక్ట్ గా సక్సెస్ అవుతాం. ఏ పర్పస్ మీద పుట్టిందో ఆ పని చేసినప్పుడే ఇండస్ట్రీలోకి మనం సూట్ అవుతాము. లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నట్టు కాదు. మీ స్వాతి గారి యొక్క లక్ష్యం ఏంటంటే, తన యొక్క ఎవరైతే మిత్ర బృందం కానీ బంధువర్గం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ గురించి వాళ్ళకి విశేషంగా తెలియజేయడము. యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదం కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ టైం తీసుకొని స్కిల్ కలిగి ఉన్న సీనియర్స్ తోటి చెప్పించడం, ఇది మీ యొక్క బాధ్యత. 250 అవ్వడం కాదు, 500 అవ్వడం కాదు, స్టార్ అవ్వడం కాదు, 1000 కూడా అవ్వడం కాదు. ఈ పని చేస్తుంటే నేచర్ గిఫ్ట్ ఏం కావాలో అది ఇస్తుంది. మీకు రూబీ అన్న ఇవ్వచ్చు, డైమండ్ అన్న ఇవ్వచ్చు, ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదు. సరేనా? ఇది ఇన్నర్ సక్సెస్ సీక్రెట్. ఓకే, ఒక 4 విషయాలు మీరు చక్కగా రిటైలింగ్ లో సక్సెస్ అవ్వడానికి ఒక 4 విషయాలు చెప్తానండి. అది విని మనం లీవ్ అవుదాం. ఈరోజు కంపెనీ ప్రోగ్రామ్ కూడా ఉంది ఈవినింగ్, అందుకని తొందరగా మీ నెట్టుకు కోణంలో ఆలోచించి నేను తొందరగా కంప్లీట్ చేస్తాను. సరేనా? అక్కడ కూడా సార్ చెప్పమన్నటువంటి స్పెక్ అనేటువంటి విషయాన్ని
మొన్న చెప్పుకున్న దానికి ఇంకొంచెం వేరే కోణంలో కూడా ఈరోజు చెప్తాను. అభిలాష్ సార్ స్పెక్ అనేటువంటి ఈ 4 వర్డ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పారు. సార్ బ్రాండ్ న్యూ స్టార్సా ఆల్ స్టార్స్ రావచ్చా? అందరూ మా టీం మొత్తం ఈ అందరూ కూడా రావచ్చు. ఓకేనా? ఇప్పుడు మరి 1% సక్సెస్ అవుతున్న వాళ్ళ గురించి ఈ మిత్రుడు ఏం చెప్తున్నారు ఈ సారు ఒకసారి విని నేను ఆ 4 విషయాలు నేను ఒకసారి ఉన్నారు అన్షేకబుల్ గా ఉన్నారా? లైఫ్ లో మీరు ఏది తీసుకున్నా, ఏ ఫీల్డ్ తీసుకున్నా, సక్సెస్ రేట్ 1% to 2% మాత్రమే ఉంటుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక స్పోర్ట్స్ తీసుకోండి, క్రికెట్ తీసుకోండి. కొన్ని వేల మంది ప్లేయర్స్ ఉన్నారు, కానీ 1% to 2% పీపుల్ మాత్రమే మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్ గా ఎదిగారు. అది టెండూల్కర్ కావచ్చు, ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రికీ పాంటింగ్ కావచ్చు, ఏ దేశస్తులైనా సరే 1 to 2% మాత్రమే. లేదా బిజినెస్ తీసుకోండి, కొన్ని లక్షల మంది బిజినెస్ చేసినా సరే కొంతమంది మాత్రమే పేరు, ప్రతిష్ట అండ్ సక్సెస్ ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు లైఫ్ లో ఏ ఫీల్డ్ ఏది తీసుకున్నా సక్సెస్ రేట్ 1 to 2% మాత్రమే. మరి మీరు ఆ 1%లో ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మరి ఆ 1%లో ఉన్న వాళ్ళకి ఓన్లీ 1% రావటానికి కారణం అదృష్టమా? వాళ్ళకి అదృష్టం ఎక్కువైపోయి ఆ 1% వాళ్ళు సక్సెస్ అవుతున్నారా? కాదండి. ఆ 1% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పనులు మిగతా 99% పీపుల్ చెయ్యట్లా. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తే ఈ 99%లో నుంచి కూడా సక్సెస్ రేట్ పెరుగుతుంది. మరి వాళ్ళు చేసే పనులు మనం చేయాలి అంటే, వాళ్ళు ఆలోచించినట్టు మనం ఆలోచించాలి అంటే వాళ్ళు ఏ పనులు చేస్తారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో ఈ వీడియోలో ఆ 1% పీపుల్, 1% మైండ్ సెట్ ఎలా ఉంటుందో, మనం ఎదగాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, గెలవాలన్నా సరే ఆ 1% మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఎలా డెవలప్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కంటెంట్లోకి వెళ్లే ముందు సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి November 9th and 10th 2 రోజులు చాలా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అండి. సక్సెస్ సైకాలజీ. డెకేడ్స్ లో రావాల్సిన గ్రోత్ డేస్ లో రావాలి అంటే ఏ సైకాలజీ, ఏ మైండ్ సెట్ ఉండాలి నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ. దాని తర్వాత ఇంకొక ప్రత్యేకమైన ప్రోగ్రామ్, చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, బీ అన్షేకబుల్. అది డిసెంబర్లో ఉంటుంది. డేట్స్ అవి మీకు కింద స్క్రీన్ మీద కనపడతాయి. వాటి గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. సో 1% పీపుల్ ఏం చేస్తుంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సక్సెస్ఫుల్ పీపుల్, దే ఆర్ ద క్విట్టర్స్. అదేంటి కశ్యప్, అసలు క్విట్ చేయొద్దు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలని ఇప్పటి వరకు మేము చాలా విన్నాం. కశ్యప్ నువ్వేంటి 1% పీపుల్, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా క్విట్ చేస్తుంటారు అంటున్నావు. అవునండి, వాళ్ళకి ఏది క్విట్ చేయాలో తెలుసు, ఎప్పుడు క్విట్ చేయాలో తెలుసు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఎదగాలనగానే మనం రూట్ మ్యాప్ వేసుకుంటాం, ఓ స్ట్రాటజీ వేసుకుంటాం, ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటాం. ఇక దానికి తగ్గట్టు ప్రయత్నాలు మొదలు పెడతాం. కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వవండి. అది ఎంత మంచి స్ట్రాటజీ అయినా సరే, ఎంత మంచి ప్లాన్ అయినా సరే, ఎంత మంచి ఐడియా అయినా సరే వినటానికి బాగుండొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీలో కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ప్లాన్స్, కొన్ని ఐడియాస్ వర్కౌట్ అవ్వవు. 1% పీపుల్, విన్నర్స్, అచీవర్స్, సక్సెస్ఫుల్ పీపుల్ చేసేది ఏంటయా అంటే వాళ్ళు ఎనలైజ్ చేస్తారు. ఒకసారి ప్రయత్నించాం, 2 సార్లు ప్రయత్నించాం, 3 సార్లు, 4 సార్లు, ఒక లెవెల్ తర్వాత వాళ్ళు అక్కటితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అంటే కశ్యప్ కాంప్రమైజ్ అవ్వాలా, గోల్ మార్చుకోవాలా? కాదండి. 1%లో ఉండాలంటే గోల్ మార్చుకోవక్కర్లా, సేమ్ గోల్ ఉంటుంది. కానీ రిజల్ట్ రాని అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేయాలి.
సో 1% క్లబ్లో చేరాలి అనుకుంటే ఏది క్విట్ చేయాలో, ఎప్పుడు క్విట్ చేయాలో తెలిసి ఉండాలి. దిస్ ఇస్ ఓకే, అందరు జాగ్రత్త విన్నారా? ఇది మోస్ట్ మనము ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంతైనా సరే ముందుకు వెళ్లకుండా స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఒకానొక ర్యాంక్ వరకు వచ్చి, ఇన్కమ్ వరకు వచ్చి ఆగుతూ ఉంటుంది. మీరు ఏదైనా వీడియో గేమ్ ఆడినా కూడా ఒక లెవెల్ వరకు వెళ్ళగలుగుతాం, ఆ తర్వాత నుంచి ఇంక వెళ్ళలేం. కొంచెం బాగా ప్రాక్టీస్ వస్తే ఇక ఆ లెవెల్ దాటుతాం కదా. అట్లాగే మనము ఒకానొక దగ్గరికి వచ్చి ఓ 25,000 దగ్గరకో, 30,000 దగ్గరకో, 500 దగ్గరకో, 250 దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ స్ట్రక్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఓకే, అక్కడ మన స్ట్రాటజీ ఎక్కడ దెబ్బతింటుంది అనేది ఒక పునరాలోచన, సింహావలోకనం, రియలైజేషన్ అనేది అవసరము. పట్టిందే పట్టుగా అక్కడే ఉంటున్నామా, ఇంకొంచెం ఏదైనా సరే విభిన్నంగా ప్రయత్నించాలా, ఇంకేంటి అనేది కొంచెము ఆ యొక్క రొటీన్ కొంచెం బ్రేక్ చేసి మనం చూడాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. ఇది అర్థమైందా? అందరు సీరియస్ గా వింటున్నారా? ప్రీతి గారు, దీనికి ఒక 4 నేను చెప్తాను, అది నోట్ చేసుకుందాం. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వివరంగా డిస్కస్ చేసుకుందాం. ఇది నోట్ చేసుకుందాం. ఫస్ట్ది తెలుసుకోవాల్సినవి ఆ టైంలోనే చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళైనా సరే, ఒకటి తెలుసుకోవాల్సినవి, 2 చెప్పాల్సినవి, 3 రాసుకోవాల్సినవి, నోట్ చేసుకోవాల్సినవి, 4 చేయాల్సినవి. ఇది 1కి 2 సార్లు నేను ఏదైనా క్లాసులో చెప్తుంటే మీకు ఇంకా గుర్తుంటది. కొత్త వాళ్ళకి కూడా మీరు గైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆ కొత్త వాళ్ళకి మీకు చాలా అవసరం, మీరు చెప్పాల్సింది మీ దగ్గరనే ఉంది అసలైనటువంటిది. ఇంకా గ్రౌండ్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సినవి. కొత్త వాళ్ళకి, ఇప్పుడు స్ట్రక్ అయిపోయిన వాళ్ళకి అందరికి కూడా ఏవో కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఇక ఆ సీక్రెట్స్ అన్ని ఆ సీనియర్స్ దగ్గరనే దాక్కుంటాయి. అడిగితే కానీ చెప్పరు వాళ్ళు. నేనైనా అంతే, అవసరం ఉంటే వాళ్ళే అడుగుతారు కదా అని నేను అనుకుంటా. సార్ నాకు 3వ వారం అయినా సరే జీరోనే ఎందుకు ఉంటుంది? గత 2 నెలల నుంచి నేను ఇక్కడే ఎందుకు స్ట్రక్ అయినాను? ఓకే, మొన్న 2 వారాల నుంచి నాకు ఇన్కమ్ లేదు. ఇక్కడ ఈ విషయాన్ని అడగడానికి నా పరువు పోద్దేమో, ఇట్లా కొంచెం ఇట్లాంటి సెల్ఫ్ పెట్టుకోవద్దు. అడగాలి, అడిగి తెలుసుకోవాలి. మన లాజిక్ మైండ్ కాంప్రమైజ్ అయ్యేంత వరకు అడుగుతూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఇక్కడ నేను ఇంకా ఎట్లా చేయాలి అని. చాలా మంది అడగడానికి మొహమాటపడి ఇది కూడా తెలియదు అనుకుంటారా అని అట్లాగే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వస్తున్న టీంని ఎట్లా ఇన్స్పైర్ చేయాలో తెలియక, వాళ్ళ దగ్గర ఏం వర్క్ చేయాలో తెలియక, తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటివి, ఇంకా కొత్త వాళ్ళు అయితే వాళ్ళ లోపల ఉన్నటువంటివి, మనసులో ఉన్నటువంటివి తెలుసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ, మన యొక్క ప్రొడక్ట్స్ గురించి కానీ, మనసులో వాళ్ళకి లోపల ఇది పూర్తిగా ఆర్గానిక్ అయినా, ఆయుర్వేదమైనా అడగాలి. వాళ్ళు అడగరు సార్ అని అనుకున్నప్పుడు మనమే ముందుగా వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి షేర్ చేసేది వాళ్ళే కాబట్టి, షేరింగ్, సెల్లింగే మన షేరింగ్ కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి. కానీ మన వాళ్ళు ఏంటి, ఎక్కువగా మోటివేషన్ చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, ఇట్లాంటి అన్ని ఇంకా అప్పుడే లాస్ట్ డైమండ్ వరకు తీసుకెళ్ళిపోతాం. అలా కాదు, మనం చెప్పాలి. వాళ్ళు ఫస్ట్ ఏవైతే మనసులో జనరల్ గా అందరికీ కొన్ని సంకోచాలు తెలుసుకోవాల్సినవి ఏముంటాయో అవి మినిమం మనం తెలుసుకుంటూ వాళ్ళకి చెప్తూ ఉండాలి. చాలా సింపుల్ చిన్న చిన్న ప్రశ్నలు వస్తుంటాయి వాళ్ళకి. ఏమని అంటే, ఇవి షాపులో పెట్టొచ్చు కదా, షాపులో ఎందుకు పెట్టలేదు అనేది సింపుల్ ఉంటుంది. దానికి నాకు కూడా తెలియదు సార్ అంటే అప్పుడు ఎమ్మటే మై డియర్ సీనియర్ ప్లీజ్ దీనికి కొంచెం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగాలి. తెలుసుకోవాల్సినవి తెలుసుకోకపోతే ఒక కడుగు కూడా ముందుకు పడదు, మన లోపల అలాగా ఉండిపోతుంది. సో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ గురించి అందుకనే ఎన్డీఓలు పెట్టించేది. అందుకే
బహుశా వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఎన్డీఓ గురించి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తూ ఉంటారు. ఈ యొక్క వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది, ఇల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. మరి రిజల్ట్ వస్తుందా అని అడుగుతారు, వాళ్ళకి ఏంటి అని అంటే అప్పుడు చెప్పాలి, రిపోర్ట్ గురించి చెప్పాలి. ఇలాగా అనేక కోణాల్లో మనం ఆ కస్టమర్ని గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇది మన బిజినెస్ గురించి మనం తెలుసుకోవాల్సినది. ఇది అన్ని నాకు తెలుసులే అనేది కాదు, తెలుసుకోవడం లెక్క అయితే తెలియజేయడం ఇంకో లెక్క. తెలుసుకోవడం, నాకు హిందీ వచ్చు కానీ వేరే వాళ్ళకి హిందీ మాట్లాడేలాగా నేను నేర్పాలంటే ఇంకా అసలైన ట్విస్ట్ అక్కడ ఉంటది. ఓకే, నాకు అన్ని తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసు, రిటైలింగ్ గురించి తెలుసు, దేనికి ఎంత అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళ మదిలో స్థిమితం అయిపోయేలాగా చెప్పగలగాలి, అర్థం చేసుకునేటట్టే అప్పుడు ఆ టీచర్ బయటికి రావాలి. అందుకే మనం ఎంతవరకు వినాలంటే మనం చెప్పగలిగేంత వరకు వినాలి, మనకు చెప్పడం వచ్చేంత వరకు వింటూనే ఉండాలి. అదే అసలైనటువంటి వినడం. ఓకేనా, ఇది తెలుసుకోవాల్సినవి ఉంటాయి. రెండవది చెప్పాల్సినవి, ఇన్విటేషన్ అంటాం దీన్ని, స్టైల్గా ఇన్విటేషన్ అంటాం. వాళ్ళకి ఎంత చెప్పాలి ఏంటి అనేది ఇప్పుడు నేను స్వాతి గారికి అదే నేను చెప్పాను, అట్లా కాదండి ఇది చెప్పాల్సిన కోణం అని. మనం ఎంత చెప్పాలి అనేది ఉంటుంది. డయాబెటిక్ కి మందు ఉంది కాదు, డయాబెటిక్ కి మందు ఉంది అట్లాంటి మందులు కాదు. బాడీలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి గ్లూకోజ్ కి సొల్యూషన్ ఉంది. ఈ గ్లూకోజ్ పెరిగితే మనది వ్యాధుల మీద, రోగాల మీద తయారు చేసింది కాదు, మూలాల మీద చేసింది. ఒక హెర్బల్ కాఫీ ఉంది, ఒక ఆర్గానిక్ కాఫీ ఉంది, చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ అది తాగండి, చూడండి, ఆ తర్వాత మాట్లాడదాం అన్నాను. వాళ్ళకి ఒక కాఫీ రిసీవ్ అవ్వగానే అప్పుడు సీనియర్తో ఒకసారి పరిచయం చేసి థ్యాంక్స్ చెప్పి సార్ డైట్ ప్లాన్ చెప్తారని చెప్తే అప్పుడు ఇంకొంచెం బాగుంటుంది. ఇక అక్కడి నుంచి అరే నేను కేవలం ఒక కాఫీనే అనుకున్నాను, దీంట్లో ఇంత డెప్త్ ఉందా అని వాళ్ళే చాలా సంతోషపడతారు. చెప్పాల్సింది ఎంత చెప్పాలి ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. చూడండి, మొన్న ఒక ప్రెజెంటేషన్ కూడా వినలేదు, లింక్ తీసి అందులో పెట్టారు, ఆయనకు పెట్టేశారు. ఆయన అసలు ప్రెజెంటేషన్ కూడా విన్నాడో లేదో, కొనలేదు, ఒక ప్రోడక్ట్ కూడా కొనలేదు, డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ మీట్కి వచ్చేసారు. డైరెక్ట్ పొరపాటున అది సిఇఓ మీటింగ్ అయితే సిఇఓ మీటింగ్ కూడా వచ్చేసారు. అంటే ఇక్కడ వచ్చిన లింక్ ఎవరికి పంపాలో కూడా తెలియదు, ఇది ఎవరిది అనేది కూడా తెలియదు. అంతే, ఒక బాంబు మీద పడింది అనుకోండి, ఎమ్మడే ఒక పాము మీద పడింది, ఏం చేస్తాం, పక్కన ఎవరున్నారో చూడటం, తీసి అవతల కొడతాం, వాళ్ళ మీద పడుతుంది. అట్లా ఇక్కడ ఒక లింక్ వచ్చింది, అట్లా ఇసిరేద్దాం, ఎవరైనా కనెక్ట్ కాబోతారా, ఎవరో ఒకరికి తగులుతుంది, ఆయన వచ్చి వేస్తే మనకు వస్తుంది. అట్లా జరగదు. ఇది ఇప్పటి వరకు నేను 7 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అడ్డిమారు గుడ్డి సూట్లు ఏమైనా తగిలిందంటే ఇంతవరకు తగల. విన్నారా, అడ్డిమారు గుడ్డి సూట్ ఇట్లా ఇట్లా వేస్తే తగులుతుంది, ఏదో ఒకటి గోళీలాటలో, అట్లా తగలదు. మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి, ఎంతవరకు చెప్పాలి ఏంటి అనేది తెలుసుకోవాలి. లోపల నో కంగారు. మన ఇదే మన యొక్క స్వాతి మేడం గారు ఏం చెప్పారు, ఆ యొక్క చెప్తున్న ఎగ్జిక్యూటివ్ లో కాన్ఫిడెన్స్ చూసి నేను అప్పుడు తీసుకోవాలనిపించింది అని అన్న. భయంతో చెప్తుంటే కాదు, కాన్ఫిడెన్స్ తో చెప్తున్నది, అది నాకు నచ్చింది. రైట్, అది కాదు. సో మూడవది రాసుకోవాల్సింది రాసుకోవాలి. ఎవరైనా సరే ఎందుకు వద్దన్నారు అనేది కూడా నోట్ చేసుకోవాలి, ఎందుకు కావాలి అన్నారు కూడా నోట్ చేసుకోవాలి. మీరు ఇట్లా కేవలము 1000 అయ్యే వరకు ఓపిక పడితే, మై డియర్ లీడర్స్, మీ అందరికి కూడా చెప్తాను, ప్రతి ఒక్కరూ లీడరే, లీడ్ చేయగలిగినటువంటి వాళ్ళు. మీరు గనక 1 సంవత్సరం ఒక్క ఆదాయ మార్గాన్ని సృష్టించడానికి 15 సంవత్సరాలు చదువు చదివితే సర్టిఫికెట్లు పట్టుకుంటే అప్పుడు వెళ్తుంది, ఒక్క ఆదాయ మార్గం దొరుకుతుంది. ఒక 10-15 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన స్కిల్ తోటి అప్పుడు సంపాదించడం అనేది కుదురుతుంది. ఇక్కడ కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు 1000 అయ్యేంత వరకు ఒక చిన్న సర్టిఫికేట్ కోర్స్ లాగా మీరు ప్రిపేర్ అయితే, ఇది మాత్రం చెప్తున్నాను, ఏదో ఇట్లా వెళ్ళి వీరి గుమ్మడి పండు వీళ్ళకి చెప్పేద్దాం ఇలా కాదు. ఒక సైంటిఫిక్ వే ఉంటుంది, ఆ సైంటిఫిక్ వే ప్రకారం మీరు గనక చేస్తే
మీరు 10 సంవత్సరాలు ఉంటారా, 15 సంవత్సరాలు ఉంటారు. ప్రతి నెల, ప్రతి వారము 10,000కి తగ్గకుండా మీరు ఇన్కమ్ తీసుకుంటారు. నెలకు ఒక 50,000 మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు. కానీ ఒక 2 ఇయర్స్ అయినా సరే, నేను ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నా, అదైనా ఇంకా 4-5 సంవత్సరాలు ఉంటుంది. కనీసం ఇది 2 సంవత్సరాలు, 2 అటువంటి సీనియర్స్, ఎక్స్పర్ట్స్ ఉన్నారు మీకు ఇప్పుడు. జూమ్లో కావచ్చు, అన్నీ తెలుసు వాళ్ళకి. వెల్నెస్, బిజినెస్, మైండ్ఫుల్నెస్ అన్నీ తెలుసు. సరేనా? సో రాసుకోవాల్సినవి నోట్ చేసుకోండి. ప్రతి కస్టమర్ దగ్గర రాసుకోండి. ఇదే 5,000 నెలకు 5,000 రూపాయలని క్రియేట్ చేసుకోవడానికి కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కడితే రెంట్ వస్తుంది. 5,000 రూపాయలు రెంట్ అంటే మాటలు కాదు. ఆ ఇంటికి ఇచ్చారంటే ఒక 5,000 రూపాయలు తిప్పాలంటే ఎన్ని లక్షలు వడ్డీకి ఇస్తే 5,000 నెలకు వచ్చి ఇవ్వాలి మనకి. అలాంటిది వీక్లీ 5,000 రావడం అంటే, నేను ఇప్పటి వరకు ఎప్పుడో నాకు అవగాహన లేక ఒక వారము నాకు ఇన్కమ్ రాలేదనుకుంటా, కానీ ఇప్పటి వరకు ప్రతి వారం ఇన్కమ్ తీసుకుంటూనే ఉన్నా. ఈ 7 సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడైనా కానీ నా కంపెనీ ఈ 2 వారాలు కలిపి తర్వాత ఇస్తానని కానీ లేనే లేదు. గవర్నమెంట్ ఉద్యోగి పడ్డట్టు పడ్డది. ఇంకా గవర్నమెంట్ జాబ్ చేసిన 12 సంవత్సరాలు నెలకోసారి చూడగా ఇచ్చారేమో కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి. మరి నాకు జరిగింది మీకు ఎందుకు జరగదు? అందరికీ జరుగుతుంది. ఓకేనా? చేయాల్సినవి 4 చేయాల్సినవి ఒక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇంకా ఏంటంటే, చేయాల్సినవి ఫస్ట్ ఏంటంటే, జూమ్లో ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్. జూమ్లో ఎడ్యుకేషన్ తీసుకోవాలి. వీలైతే ఏదైనా సార్లు చెప్పమంటే ట్రై చేయాలి. పల్స్ గురించి, కాఫీ గురించి. ఇది పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. చేయకుండా మనకి ఎవరో ఒకరు ఉంటారు హెల్ప్, కానీ చేస్తే ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది మీకు. జూమ్లో ఎడ్యుకేషన్ తీసుకోవడం పర్ఫార్మెన్స్. వాట్సాప్లో రెస్పాన్స్ అండ్ కమ్యూనికేషన్. ఇది ముఖ్యంగా మనకు చాలా విషయాలు తెలియదు, కానీ ఇదైతే ఏమేం చేయాలి, ఎలా ఆలోచించాలని రూట్ క్యాంప్లో మనం తెలుసుకుంటాము. రూట్ క్యాంపు తప్పనిసరిగా రండి. ఇక ఈ 567, 68, 69 3 వారాల్లో ఒక 3 ప్రొడక్ట్స్ సేల్ చేసుకున్న వాళ్ళకి లక్కీ డ్రా, నేనే నా అభిమానం ప్రేమతోటి వాళ్ళకి బ్లూటూత్, చక్కటి బ్లూటూత్. ఎందుకంటే ఎక్కువ మహిళలే ఉన్నారు, ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు. ఈ ఫోన్ పట్టుకొని అట్లా అంత కాకుండా జస్ట్ అట్లా పెట్టుకొని కూడా వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకి మంచి కంపెనీ బ్లూటూత్ లక్కీ డ్రా నేను తీస్తాను ఈ 3 వారాల్లో. లేదు 6 చేస్తామని అంటే 2 చిట్టీలు ఉంటాయి, 2 ఉంటాయి. 250 అండ్ ఎబో లేదు ఎవరైనా విఆర్ కూడా ఈ 3 వీక్స్ లో స్పెషల్ వచ్చే వాళ్ళకి, అక్కడికి వచ్చే వాళ్ళకి అంతే. అంటే 250 వాళ్ళే వస్తారు అక్కడికి. అంటే ఇప్పుడున్న స్టార్లో దివ్యాలు కూడా 250 అయి రావచ్చు. అంతే అదిగో కౌంటింగ్ అంతే. సో ఇది అది సరదాగా ఉంటుంది. ఓకేనా? ఈ ఒక్కటి విషయం నేను చెప్దాం అనుకున్నాను. రూట్ క్యాంప్ లో చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకటి దొరికిన ఒక మంచి అవకాశంగా సంపాదించుకునే మార్గం. ఇదేదో తగిలింది అలాగా గాలిపటం లాగా అట్లాంటిది కాదు. మీ లోపల ఉన్నటువంటి ఒక తపనకి ఇది ఇండస్ట్రీవా అనేది ఒక మీకు గిఫ్ట్, అవకాశం అని అనుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి మనీ గురించి మీరు పడ్డటువంటి ఏదైతే ఎదురుచూపులు ఉన్నాయో ఆ ఎదురుచూపులకి ఇది ఒక గిఫ్ట్, నేచర్ ఇచ్చిన గిఫ్ట్. నేను ఎలా భావించానో అలా భావించండి. ఇక ఏవైనా చెప్పాను కదా, తెలుసుకోవాల్సినవి, చెప్పాల్సినవి, రాసుకోవాల్సినవి, చేయాల్సినవి, ఈ 4 అయితే కంపల్సరీ ఉంటాయి. సో ఎవరి లెవెల్లో వాళ్ళకు ఉంటాయి. నా లెవెల్లో కూడా నేను ఇంకా తెలుసుకోవాల్సినవి ఉంటాయి, నేను చెప్పాల్సినవి ఉంటాయి. నా టీంకి నేను ఏం చెప్పాలి అనేది నా లెవెల్లో నాకు ఉంటుంది. ఓకే, అలాగే ఎవరి లెవెల్లో వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ యొక్క జూనియర్ ఎవరైతే విఆర్ ఇంకా స్టార్ అవ్వలేదో, ఇంకా 250 సైకిల్స్ లో ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అడుగున అనుమానాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎవరైనా ఏదైనా అడిగినా కూడా ఏమో నేనే రాంగ్ అయ్యింది, వాళ్ళే రైట్ అయ్యింది అనే డౌట్లు ఉంటాయి. అవి రాసి పెట్టుకోవాలి. వీళ్ళే రైట్ అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నేను ఎట్లా రాంగ్ అవుతా అనే క్వశ్చన్ మీరు రాసుకొని అనాలి.
ఇలాంటి కంపెనీలు మేము చాలా చూసామంట. ఆ చాలాకి వివాకి ఏంటి సార్ తేడా అని అడగాలి. మరి వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నెట్వర్క్ లో ఉన్నారంటగా, మనమే ఎట్లా సక్సెస్ అవుతాం, వాళ్ళు ఎందుకు కాలేదు? వాళ్ళ దాంట్లో 150 ప్రోడక్ట్లు ఉన్నాయి, మన దగ్గర 5 ఉన్నాయి. మరి ఎవరు సక్సెస్ అవుతారు? ఇట్లా బోలెడన్ని ఉంటాయి, గంపెడు ఉంటాయి. అవునా? వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నాం. సరేనా? ఇది అందుకనే ఆ 1% ఏం చేస్తారండి వాళ్ళు? ఆ 1% వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, స్ట్రాటజీ మార్చుకుంటూ, తెలుసుకుంటూ ముందుకెళ్తారు. ఓకే, రైట్. మన ఈవినింగ్ కూడా తప్పనిసరిగా రండి. ఈ రోజు సార్ది పల్స్ అనుకుంటాను, ఇంకా అది కూడా కంప్లీట్ చేసేసుకోండి, ప్రమోషన్ చేసుకోండి. సరేనా? ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం.